వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. 10వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు ఖాళీ పళ్ళాలను మోగిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ములకా శివసాంబిరెడ్డి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుంది. గత 11 రోజులుగా వాళ్ళు విధులు మానేసి జీతాలు పోగొట్టుకుని సమ్మెలా ఉండగానే ప్రభుత్వం స్పందించకపోవటం అనేది చాలా అన్యాయంగా ఉంది. వీళ్ళు అడిగేది కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వాలు అమలు చేయకపోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. మున్సిపల్ కార్మికులు నామినల్ తక్కువ వేతనంతో వాళ్ళు సంవత్సరాల తరబడి 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ వాళ్ళని పర్మనెంట్ చేయకపోవటం అంటే ఈ ప్రభుత్వాలు మరి ఎవరిని గురించి పట్టించుకుంటాయి. అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దీక్షకు తమ సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మె చేస్తున్నది బతుకు పోరాటం కోసం, కనీస వేతనం అమలు కోసం చేస్తున్నటువంటి సమ్మె అని నేను తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ కూర్చున్నటువంటి మన మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సోదరులందరూ ప్రతిరోజు మన పట్టణంలో ఉన్నటువంటి వీధి తిరిగి మనము వేసినటువంటి చెత్తను సేకరించి దాన్ని ఎక్కడికైతే వేయాలో ఆ విధంగా దాన్ని వేస్తూ అన్ని మొత్తం చేస్తున్నటువంటి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల్లో అతి ముఖ్యమైనటువంటి భాగంగా ఈ కార్మికులు ఈ రోజు సమ్మెకి కూర్చున్నటువంటి కార్మికులు ఉన్నారు. హెల్త్ రిస్క్ అలవెన్స్ తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి తెలిపారు. శుక్రవారం పట్టణ కొత్తపేటలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ కొత్త పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ముందుకు వెళ్తుందని, ఇందులో భాగంగా సిబ్బందికి దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కువ మంది ప్రజలను తపాలా శాఖలో ఖాతాదారులుగా చేర్చి తపాలా శాఖ పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మూర్తి తెలిపారు. రోజుకు 100 మంది కస్టమర్లను మీట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరిలో సగం మందినైనా మళ్ళీ తిరిగి పోస్ట్ ఆఫీస్కి ఏదో కస్టమర్ రూపంలో మార్చుకోవాల్సిన ఒక కొత్త స్కీమ్ లాగా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఇట్లా పోస్ట్ ఆఫీస్కి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది, ఇట్లా ఎక్కువ మంది కస్టమర్లు తిరిగి పోస్ట్ ఆఫీస్ ఎంతో రష్గా చేయిస్తారని వాళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీసులో లేని స్కీమ్ అంటూ లేదు. ఒక సేవింగ్ స్కీమ్ అయినా, ఒక ఇన్సూరెన్స్ అయినా, ఒక ఆధార్ ఎనేబుల్ పేమెంట్ అయినా, ఒక రైల్వే రిజర్వేషన్ అయినా, ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం అయినా, ఏ రకమైన సేవలు చూసుకున్నా కూడా పోస్ట్ ఆఫీసులో అవైలబుల్గా ఉన్నాయన్న నిజాన్ని, ఆ విషయాన్ని పబ్లిక్లోకి పోస్ట్ మెన్ ద్వారా కానీ, మా ఇతర స్టాఫ్ ద్వారా కానీ పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం. గుంటూరు ఆర్టీసీ డిపిటిఓ ఎం రవికాంత్ తెనాలి డిపోని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేజీ సిబ్బందితో సమావేశమయ్యారు. డిపో బస్సుల యొక్క నాణ్యత ప్రమాణాలు బాగా మెరుగుపరిచే విధంగా నైపుణ్యంతో పనిచేస్తున్నారని, అదేవిధంగా మున్ముందు కూడా చక్కని నైపుణ్యంతో పనిచేసి బస్సులు ఎక్కడ బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా బస్సులు మంచి కండిషన్లో ఇచ్చినట్లయితే డ్రైవర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యూటీ చేస్తారని తెలిపారు.
గ్యారేజీ సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా మరియు వ్యక్తిగతమైన అభ్యర్థనలు ఉన్నా వెంటనే పరిష్కారం అయ్యేటట్లు చూస్తానని వెల్లడించారు. అనంతరం గ్యారేజీ నందు కండక్టర్లకు, డ్రైవర్లకు అత్యధిక ఆదాయం మరియు అత్యధిక KMPL సాధించిన వారికి జరిగిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండక్టర్స్, డ్రైవర్స్ మంచిగా సర్వీస్ చేస్తున్నారని, అందువలన జోన్లోనే తెనాలి డిపో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అందరూ సమిష్టిగా కృషి చేసి డిపోని స్టేట్లోనే ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని రవికాంత్ అన్నారు. సమావేశానికి డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ IJ ప్రసాద్ రావు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ NA నాయక్, డిపోలోని కండక్టర్ మరియు డ్రైవర్స్, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా తెనాలి డిపో పరిధిలో మనం 75 షెడ్యూల్స్ తిప్పుతున్నాం. వివిధ రూట్లలో బస్సులు తిప్పుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా వెహికల్ మెయింటెనెన్స్, వెహికల్ కండిషన్ కానీ వెహికల్ అప్కీప్ దాని మీద, గ్యారేజీలో ఎట్లా పనిచేస్తున్నారు అనే దాని మీద ఒక ఇన్స్పెక్షన్ కోసం తెనాలి వచ్చున్నాము. తెనాలి డిపో చూసుకుంటే అన్ని పారామీటర్స్లో కూడా ఏదంటే వెహికల్ అప్కీప్ కానీ వెహికల్ కండిషన్స్ కానీ అంతా బాగుంది. ఇంకా మా మెకానిక్ సోదరులందరితో, సూపర్వైజర్తో కూడా ఇప్పుడే మాట్లాడాము. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయాలా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బస్సు, అలాగే బ్రేక్ డౌన్ లేని బస్సు, మంచి బస్సు అంటే మంచి కండిషన్ గల బస్సు ప్రయాణికులకు అందజేయాలని చెప్పి కూడా అందరితో కూడా మరి చర్చించడం జరిగింది. అలాగే ఈ తెనాలి రూట్లో ఉన్న వివిధ రూట్లలో కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది. మన జోన్లోనే తెనాలి డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ UPK సాధిస్తూ ప్రతి నెలలో కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటా ఉంది. దీనికి మరి తెనాలి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్ సోదరులు కానీ, అలాగే మెకానిక్ స్టాఫ్ కానీ, అలాగే సూపర్వైజర్లు కానీ, అలాగే DM గారికి అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మరి 2024వ సంవత్సరంలో కూడా ప్రతి రూట్లో మన బస్సులు తిప్పుతూ ప్రయాణికులకి మంచి సేవలు అందిస్తూ మరి RTC ముందుకు వెళ్ళాలని చెప్పేసి, దానికి పబ్లిక్ తోడ్పాటు, ప్రజల తోడ్పాటు కూడా RTCకి ఎంతో అవసరం. మీ తోడ్పాటు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ పోటీలను స్థానిక ఏఎస్ఎన్ క్రీడా మైదానంలో ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో TC రవిచంద్ర, రోటరీ క్లబ్ సభ్యులు కన్నెగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, ఇదర పూర్ణచంద్, శ్రీనివాసరావు, PD వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్టేడియంలో గత నెల రోజుల నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లు నిర్వహిస్తూ ఉన్నారు. వాటిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే క్రీడలు మీకు ఆ ఉద్యోగ అవకాశాలు జీవితంలో ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి మీరు అందరూ మీ కాలేజీలందరికీ కూడా రోల్ మోడల్గా ఉండే విధంగా ఆడాలి. ఆడి ఒకళ్ళే గెలిచినా కానీ టీమ్ స్పిరిట్ చూపించి తరువాతి మ్యాచ్ల్లో ఛాంపియన్షిప్స్లో నెగ్గే విధంగా మీరు అందరూ ఆడాలని చెప్పి కోరుకుంటూ, తెనాలి వారు నాకు పరిచయం లేకపోయినా వెంకటేశ్వరరావు గారి ద్వారా సార్ కొంచెం ఈ మెమోంటోస్ స్పాన్సర్ చేయండి సార్ అంటే వాళ్ళు చాలా సంతోషంతో యాక్సెప్ట్ చేశారు. అందుకు నేను సదా కృతజ్ఞతనండి మీకు. అలానే మొత్తం ఈరోజు 8 టీంలు వచ్చినాయండి. 8 టీంలు ఇక్కడ సెలెక్ట్ అయిన టీంలు సౌత్ జోన్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొట్టాయంలో ఆడతాయండి. ఈ టోర్నమెంట్ మా ABR గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి అలాట్ చేసినందుకు విశ్వవిద్యాలయ అధికారులకు అందరికీ మా కళాశాల తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.
తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ రవికాంత్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.